పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాతను పిలిచేయాల కదా, మరి పెద్ద మనిషి ఏం చేస్తున్నాడు అరుచుకుందాం పాండ్రి. ఓ తాత ఏం చేస్తున్నావే? అలా పొద్దుగాల పోయి ఓటేసి రావాలి. మరి ఆడ ఎంతమంది ఉన్నారో ఏం పాడ. చిట్టి ఇదేనా నాది? మరి చిట్టి నీదే గాని ఇంకా ఓటేసి రాలేదా అనే తాత? సోప్ టాప్ గా తయారై ఇప్పటిదాకా ఇంట్లోనే దిద్దుకుంటూ కూర్చున్నావు ముసలోడా. సోపు టాప్గా అంటే ఉన్న బట్టలు వేసుకొని పోతానా ఓటేసేదానికి? కానీ మరి నువ్వు ఇంకా ఆనే తిప్పులాడుతానేంది? ఓటేసేదానికి రావాలి కదా తక్కువదానా? ఎవడన్నా పైసలు ఇచ్చిండేమో తీసి పక్కకు పెట్టుకొని ఇక ఆనే ఉంటావు కావచ్చు. సరే సరే జరంత మందలియకు, నేను ఆడికి పోయి ఓటేసేస్తా ఆగు. ఆల్రెడీ నేను ఓటేసి హైదరాబాద్కి వచ్చి వార్తలు చదువుతున్నా ముసలోడా. ముందుగాల నువ్వు ముచ్చట్లు బంద్ పెట్టి ఓటేసి రాపో. జల్లి వేసి రావాలి ఓటు. చాలా అయినట్టేనా? మరి ఏం లేవు, నాకేం ఫోన్లు ఉన్నాయా? ఏం పట్టకపోతే ఓటేసి వచ్చిన గంతే. అంతా ఒడిసినట్టు అయిపోయినట్టేనా? దగ్గర పడ్డాయి. సరే వేసేస్తా ఇక. వేసిన ఓటు మీరు అందరూ వేసిలా ఓట్లు? వేసిన నేను కూడా ఓటు. 5 ఏళ్ళకి ఒకసారి మన హక్కును వినియోగించుకోవాలి. ఇట్లా వేసిందే ఓటు. సరే సరే, లోకం మీద ఎవ్వలేని ఓటు నువ్వే వేసినావు గానీ గా సర్పంచ్ గా నిలబడ్డ అభ్యర్థులకు ఏదన్నా మంచి ముచ్చట చెప్పరాదే? ఓటు వేసిన వీళ్ళే మా ఊరి 3 సర్పంచ్ అభ్యర్థులు. ఎవరు ముందర పోయినా వెనక పోయినా కూడా ఎవరు ఎటువంటి కుళ్ళులు కుట్రలు కుతంత్రాలు ఏం పెట్టుకోకుండా మళ్ళీ మంచిగా కలిసిమెలిసి ఉండాలి. మీరు ఐక్యతగా ఉండి ఊరిని మంచిగా ముందరకు తీసుకొని పోవాలి. ఇంకా మా ఊరికి 3 సర్పంచ్ అభ్యర్థులు. ఇలా సాయంత్రం వరకు వీళ్ళ 3 ఇట్లల్లో ఎవరో ఒకరు ముందటుంటారు. కానీ ఎన్నుకున్నా కూడా ముందర పోయిన మనిషిని ముందటుండి ఎన్నుకుండి నడిపియాలి మీరంతా అందరూ. మళ్ళీ అందరూ కలిసి మెలిసి మంచిగా ఉండాలి. ఊరిని మంచిగా ముందట ఉండాలి. లొల్లులు పంచాయతీ లేకుండా అందరు మంచిగా కలిసి మెలిసి ఉండరు. ఇంకా ఇలా గడుచుతానే నీ ఫోటో సలగండా. సరే సరే, పెద్ద మనిషిని కాబట్టి చెప్తాను, మరి తప్పుగా అనుకోకరు మీరు. మంచిది, అందరు కలిసి మెలిసి ఉండాలి. లొల్లులు పంచాయతీలు అద్దు. మరి మనం ప్రశాంతంగా ఉంటాం మన ఊరు. మంచిది మంచిది. అవును, మా తాత చెప్పినట్టు ఎవ్వరు గెలిచినా ఎవ్వరు ఓడినా కలిసి మెలిసి ఉండాలి. తెల్లారితే పొద్దు మోగితే ముఖం చూసుకునేటోళ్ళు పంతాలు పట్టింపులకు పోవద్దు. ఇగో ఇట్లనే చాలా దిక్కులా ఓడినోళ్ళు గెలిచినోళ్ళ నడుమ పంచాదులు ఎన్ని చూడలేదు మనం. హైదరాబాద్ నుంచి బస్కి వచ్చిందా? ఇట్లా ఆటో రిస్క్ తీసుకో, ట్రైన్కి వచ్చిందారా? ఇక ఓట్ల పుణ్యాన ఇతనన్నా కలుసుకున్నాం మనం అందరం. కూర్చో, దారసిందా ఎంత పని అయిపోయా, మొత్తం అడిచిందిరా. అయ్యేపోయింది ఇక. మామూలు బాధ అనిపిస్తలేదురా. ఈ రందిని తలుచుకుంటే మస్తు బాధ అనిపిస్తుందిరా. ఎవరికి చెప్పుకోవాలిరా? హాగో అప్పటిదాకా మంచిగానే ఉంటాయి కాదే ముసలోడా. ఇంతలోనే ఏమైందే? గంటగానం రండి పడుతున్నావు ఎందుకోసానికి? రంది అంటే ఉండదా? నా రంది నాకు 10 రోజుల కానుంచాలరా. పొద్దుగాలకోడు, పగటాలకోడు, మాపటాలకోడు, రాత్రి అయినాకోడు, తాపకోడు అర్ధగంటకోసారి గంటకోసారి వచ్చి తాత మంచుకున్నావా, తిన్నావా, ఏం చేస్తాను, నీ కాళ్ళు గుంజుతాయా, రెక్కలు గుంజుతాయా, నువ్వేం నారాజు కాకు, మేమున్నామని ధైర్యం చెప్పిండ్రా. రేపటి కాంచెలు ఎవరు వస్తారా నా బాధ తెలుసుకుంటాను. ఇంతకు ఆ వచ్చిన లేవలు గంతగానం నీ రందులు రౌసులు అడిగి తెలుసుకున్న లేవలు అది చెప్పు ముసలోడా. అరే నీ ఈ పోయి మేరు తక్కువ పోయి రాజాను బాధ దేరుకుంటుందా? 10 రోజుల కానించాలి ఈ పార్టీల పసారాలు సర్పంచ్ ఎలక్షన్ల కోసం తాపకోలు వచ్చిండ్రా. వచ్చి అవతల పార్టీలు 90 ml పోతే ఈ పార్టీలు వచ్చి కోటలు ఇచ్చిండ్రు. అట్లా ఇంకో వాళ్ళు వచ్చి బిర్యానీ పొట్లం ఇచ్చారు, ఇంకో వాళ్ళు వచ్చి కాళ్ళు వత్తురు, ఇంకో వాళ్ళు వచ్చి రెక్కలు వత్తురు, వాళ్ళు గదవ పట్టిరు, కాళ్ళు మొక్కిరు, ఒకళ్ళు బోల్ దోమిలు, ఒకళ్ళు బట్టలు ఉతికిలు, ఒకళ్ళు ఇల్లాకిలు ఊడిచిరు. నాకు పనులని తప్పించిర్రా. మంచిగా రికాం కూర్చొని 1 రోజులు 10 రోజులు ఏ రంది లేకుంటున్నాం. తోటి అయ్యే పోయినాయి ఇక ఓట్లు. అయ్యా మళ్ళీ 10 రోజులు రంది. మళ్ళీ ఎన్నడో 5 ఏళ్ళకి వస్తుంది మళ్ళీ ఈ పండుగ. మళ్ళీ ఇప్పుడు వస్తుందా? అవును నిజమేనే తాత. ఈ సర్పంచుల ఎలక్షన్ల పుణ్యమా అని కొన్ని ఊర్లల్లా 10 దినాలు పండగ అయిందట. తాగినంత తాగుడు పంచినన్ని రూపాయలైనాయట. సరే గాని ఇంతకు మన ఊళ్ళో ఎవరు గెలిచేటట్టున్నారే తాత? ఇక ఎవరు గెలుతారంటే ఎవరు గెలుతారో ఎవరికెరక.
వాళ్ళు 10 లక్షలు పంచిల్లట వీళ్ళు 10 లక్షలు పంచి ఎవరు పోసినా తాగుతాండు ఎవరు ఇచ్చినా తీసుకుంటారా మరి ఎక్కువ సాగరికి ఎవరికి ఓడిపోతే వచ్చి డబ్బులు కొడతా తాత ఇదేం ఇక అట్లున్నారు మరి తయారయ్యారు జనాలు తీసుకునే జనాలు సిగ్గుండాలి మరి అదే ఇవుడు ఎందుకంటే తీసుకుంటప్పుడు సిగ్గుండద్దా నీకు ఎవరిస్తే అదే తీసుకుంటావా అంతే మరి ఓడిపోయినప్పుడు వాళ్ళ పైసలు అంతే ఏ చెప్తారంటే నువ్వు ఏ వేసినావో ఎవరికి ఏమర్థం ఇటు ఎప్పటి గుద్దుతాలు ఇంతకు నువ్వు ఎవరికి వేసిన ఓటు అదన్న చెప్పరాదే. నేను ఎవరికి వేసిన ఓటు అంటే గెలిచే పిల్లగాడు ఎవరో వాళ్ళకే వేసిన గెలిచిన ఆయనకేనా మనం వేసింది కారా ఆయన మాకు దగ్గర చుట్టపు మనిషి ఆయనకే మేము వేసినాం మంది అందరు అన్నట్టు అంటారంటే అంటాం మరి ఏం చేస్తాం ఇక అవుతాం కానీ ఇక దూరం నుంచి వచ్చింది పిల్లగాళ్ళు వీళ్ళతో నేను మాట్లాడేది ఉన్నది ఇక నీ వార్తలు నువ్వు చదువుకో నాకు ఎక్కడ లేని రంది అవుతుంది వారం 10 రోజుల కానుంచని అందరూ మంది ఊరంతా పండుగలు ఎక్కువ ఎత్తర కలకల ఆడింది తువ్వ పొడుగుతా నేను రాత్రి అయితే 12-1 దాకా కూడా ఎవరు నిద్రపోలేదురా ఎవరు వచ్చి పిలుతారో ఎవరు వచ్చి లేపుతారో అని ఎందుకంటే వాళ్ళ అభ్యర్థి మందలిస్తాడనే ఆశ వీటికి కాదురా సరే చూడాలిక అందరికీ నమస్కారం. సర్పంచ్ అభ్యర్థులారా ఆడాడ ఇక వచ్చిన లొల్లులు పెట్టుకుంటారట ఓడినోళ్ళైనా గెలిచినోళ్ళైనా అందరూ ఊరి కోసమే పనిచేసేటోళ్ళు కాబట్టి ఓపికతోటి మంచిగా కలిసిమెలిసి ఉండుర్రి. తెల్లారి లేస్తే ముఖం చూసుకునేటోళ్ళం కాబట్టి లొల్లులు పంచాయతీలు వద్దు ఒక్కుళ్ళు ఉండేటోళ్ళం. ఎవరి కోసం మనం పంచాయతీలు పెట్టుకొని ఎవరి కోసం మనం తొడలని వెళ్ళిపోవంగా కొట్టుకొని సవాలు చేసుకుంటే వాళ్ళు మంచిగానే ఉంటారు. మనమే కేసుల పాలై పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతుంటాం. కాబట్టి ఈ సర్పంచ్ ఎలక్షన్లు ఇంతటితోటి వడతాయి. మీ కోపాలు తాపాలు కూడా అన్ని మరిచి మంచిగా కలిసిమెలిసి ఉండుర్రు అని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. నమస్తే. ఇక నీ వార్తలు నువ్వు కడవ చదువుకో. ఇక మా వాళ్ళతోటి కడవ ముచ్చట్లు ఏముండే నేను మాట్లాడుకున్నాను. జరంత పుణ్యం ఉంటుంది ఇలా ఒక్కరోజు ఇడిచిపెట్టు సరేనా? ఏం సంగతి పెళ్లి చేసుకోపోయినావురా? ఇక పబ్లిక్ మా ముసలోడు చెప్పిన ముచ్చట్లు విన్నారు కదా. ఇద్దరు పోటీ చేసినా 10 మంది పోటీ చేసినా గెలిచేది ఒక్కలే. ఇక ఓడిపోయిన వాళ్ళు కూడా ఏం నారాజు కాకుండా గెలిచిన వాళ్ళతోని కలిసి ప్రజలకు మంచి చేయండి. అంతేగాని లేని పంచాయతీలు పెట్టుకొని ఒకరి మీదకి ఇంకొకరు లొల్లికి పోవుడు కక్షలు తీసుకునే పనులో చెయ్యకుండ్రి. లీడర్లంతా కలిసిమెలిసి ఉండి మీ ఊళ్ళను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దుకోండి. మీరంతా మంచి పేరు తెచ్చుకోండి సరేనా?